ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం పేదవాడికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీరు నచ్చి మెచ్చి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిని ఎక్కడా ఆటంకం కలగకుండా అభివృద్ధికి సంక్షేమానికి జోడెడ్లలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగమే రైతును రాజును చేసే దాంట్లో భాగంగా రైతుకి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ కార్యక్రమాలు రైతన్నకి ఇచ్చాం. మొన్న ధాన్యం దేవుడు దయతో రైతన్న కష్టంతో కనీవిని ఎరిగిన ధాన్యం పండితే ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొంటామని చెప్పాం. తడిచిన గింజను కూడా కొంటామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్నే కాకుండా మొక్కలు కూడా కొన్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం. కొనటమే కాదు వాళ్ళకి డబ్బులు వారం రోజుల్లో ధాన్యానికి ఇచ్చిన ప్రభుత్వం కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే. ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటేశ్వరులు చేస్తామని ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి వారికి శాంక్షన్ చేసి ఇవ్వటం జరిగింది. ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు గాని రాబోయే కొద్ది రోజుల్లో ఈ నేలకొండపల్లి మండలానికి సంఘాలకి ఒక రైస్ మిల్లును కూడా శాంక్షన్ చేపిస్తున్నామని ఈ వేదిక ద్వారా చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆ రైస్ మిల్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి రైస్ మిల్లు రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు ఇచ్చిన రైస్ మిల్లు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని మండలాల్లో రైస్ మిల్లులు నా మహిళా సోదరులకు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అంతేకాదు 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటికి ఇస్తున్నాం. పెద్దోళ్ళు తినే సన్నబియ్యం పేదింటి ఆడబిడ్డ తినే విధంగా సన్నబియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత ఇచ్చాం, 2వ విడత ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇల్లు ఏదో కాగితం ఇచ్చి ఇల్లు ఇచ్చామని చెప్పలే. కాగితంతో పాటు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్కి డబ్బులు కూడా ₹1 లంచం లేకుండా మీకు జమ చేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. కాబట్టి కారు కోతలు కూసే పార్టీలకి 10 సంవత్సరాలు దొరపరిపాలన చేసిన ప్రభుత్వాలకి ఆనాటి ప్రభుత్వాలకి గతంలో బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్తారు అనే పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పెద్దలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రైతాంగానికి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయేమో అనిపిస్తుంది. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి దబదబా పంటలు కొంచెం వర్షానికి ఆధారపడే పంటలు చూసుకొని వేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.